మనం ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ నందు ఉన్నాము. చూడండి, బాగా మీరు గమనించండి. మనకి ఇక్కడైతే అన్ని వసతులు ఉన్నట్టున్నాయి. వాటర్ కానీ ఇంకోటి కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే పూజారిని చూసినట్లుంది. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీరు గమనించగలరు. తప్పకుండా సందర్శిస్తారని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ ద్వారము, ఇక్కడ ఉన్న దాంట్లో రాజగోపురము ఇవన్నీ చూడండి. మనం ఇందాక చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి గమనించారు, ఇంతకుముందు తీసిన వీడియోలో మీరు గమనించగలరు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ బాగా ఉంది. ఇది మనం తర్వాత వీడియోలు తీసుకుందామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి ఇందాక వచ్చినట్లయితే ఇక్కడ గుడికి ఇచ్చిన దాతల పేర్లు అయితే ఇచ్చారు. మనం కూడా వీటిని ఒకసారి సందర్శించి చూడొచ్చు. కొత్తపల్లి అయితేనే, ఉదిరిపండు అయితేనే, పప్పూరు, నారాపురం, బెంగళూరు నుంచి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి కొరపాడ గ్రామ స్వరూపం ఇచ్చినట్టున్నారు. చూస్తున్న ఒడుగురు నరసింహులు అయితేనేమి, నారాయణమ్మ, నడిపన్న, ఇవి కూడా రాజగోపురానికి ఇచ్చిన దాతలంట. ఇంకా మనము ఇలానే కవర్ చేయాలి, అందరినీ మనం కవర్ చేస్తాం కూడా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో మీకు ఎవరైనా మీరు కూడా జాతర ఉన్నారని చూసుకోండి. ఇప్పుడు మనం ఎంత సైడ్ ఉన్నాము, జంబులపాడు, ప్రొద్దుటూరు అన్నారు, ప్రొద్దుటూరు. నాకు కూడా ఈ వీడియో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు గమనించగలరు. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇందాక మనం ఇలానే అక్కడ పెద్ద అదే పూజారి వెళ్తున్నారు. చూడండి, నరసింహస్వామి బాగా సాక్షాత్తుగా ఇక్కడ వెళ్తూ ఉంటాడని మనకి పూజారి నుంచి కూడా తెలుసుకున్నాం. మనము చాలామందిని గమనించాము. ఇక్కడ అనంతపురం వాళ్ళు ఈ ధ్వజస్తంభాన్ని చేయించినట్టున్నారు. వాళ్ళ పేరులోనే ఇక్కడ కొట్టించడం జరిగింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోగలరు మన ఛానల్ని.